వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 21 ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. చిట్టి బుర్రలకు విజ్ఞాన బీజాలు. మానవుల రోజువారీ జీవనంలో విజ్ఞాన శాస్త్రము, సైన్సు పాత్ర విశేషమైనది. సమాజం ప్రస్తుతం ఇంత అభివృద్ధి సాధించిందంటే దానికి సైన్సే కారణము. దీనిపై గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో వారి మాతృభాషల్లోని లోతైన అవగాహన పెంచేందుకు ఐఐటి మద్రాసు వైజ్ఞానిక బృందము విశేష కృషి చేస్తుంది. ఇండియాలో ఇది ఆది నుంచి సైన్స్ చదువులు ఎక్కువగా బట్టి విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నాయి. లెక్కలేనన్ని ఫార్ములాలు, సిద్ధాంతాలు, నియమాలకు కంఠస్థం చేసి పరీక్షల్లో నెగ్గడము అంత తేలిక కాదు. పాఠ్యపుస్తకాల్లో లేని సమాధానాలు రాసిన వారిని వింతగా చూస్తారు. వెలుగుతున్న కొవ్వొత్తిని గట్టిగా ఊదితే ఎందుకు ఆరిపోతుందని ఒక సైన్స్ టీచరు విద్యార్థులను ప్రశ్నించినప్పుడు, మనం లోపలికి తీసుకునే గాలి కన్నా బయటకు వదిలలేని దానిలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆరిపోతుందని ఒక పాప గడగడా చెప్పింది. ఉపాధ్యాయుడు పాపను మెచ్చుకుంటూ, వాస్తవానికి అది సరైన సమాధానం కాదు. బయటకు వదిలే గాలిలో బొగ్గు పులుసు వాయువు 4% ఉంటుంది. ఈ మాత్రము దానికే దీపం ఆరిపోదు. నిజానికి ఏదైనా మండాలంటే ఇంధనము, వేడి, ఆక్సిజన్ కావాలి. ఇంధనము, వేడిమి, ఆక్సిజన్ కావాలి. నోటితో గాలి ఊదినప్పుడు దీపం లోపల ఉండే వేడి కన్నా అగ్ని కణాలు పక్కకు నెట్టేస్తుంటాయి. అందుకే దీపము ఆరిపోతుంది. అలాంటి లోతైన వాస్తవ విషయాలను విద్యార్థులకు తెలియచెప్పడమే ప్రస్తుత కష్టతరంగా మారింది. లక్షల పుస్తకాల పంపిణీ. విజ్ఞాన శాస్త్రంపైన విద్యార్థులు పట్టు సాధించాలంటే ఆయా భావనలను లోతుగా అర్థం చేసుకోవడానికి వాటిని కొత్త కోణాల నుంచి చూడాలి. కానీ వాస్తవంలో చాలామంది బట్టీలతో పరీక్షల్లో గట్టెక్కుతున్నారు. దీనివల్ల దేశానికి, సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇలా చేస్తే మనం దేశం నుండి మేలైన శాస్త్రములు ఎలా తయారవుతారు? ఈ శాస్త్రవేత్తలు ఎలా తయారవుతారు? ఈ సమస్యలను పరిష్కరించడం పాపులర్ సైన్స్ పాఠ్యపుస్తక ప్రపంచానికి బయట విజ్ఞాన శాస్త్ర విషయాలను సులభంగా, సరదాగా విడమరిచి చెప్పగల పుస్తకాలు పెద్దగా ఏమీ ఉండవు. అలా సైన్స్ అంశాలను సమాజానికి స్ఫూర్తిదాయకంగా అందించేదే జన విజ్ఞాన సాహిత్యము, పాపులర్ సైన్స్. అది పాఠ్యపుస్తకాల మాదిరిగా కేవలం సమాచారం అందించడమే కాకుండా శాస్త్ర విజ్ఞానం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని, అభిలాషను పెంచుతోంది. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ చిన్న వయస్సులోనే ఉన్నప్పుడు ఆయన ఇంటి యజమాని వద్ద బోలెడు పుస్తకాలుండేవి. వాటిలో ప్రకృతి, కళ, రహస్యాలు అనే గ్రంథాలు, కప్పీలు, గేర్లు, సరళ యంత్రాలు, తదితర చిన్న యంత్రాంగ పరికరాలు ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా తయారు చేస్తారు సరళంగా వివరించారు. ఆ పుస్తకాలు న్యూటన్ పైన చాలా ప్రభావం చూపింది. అందులోని నమూనాలను ఆయన స్వయంగా రూపొందించి చూసుకున్నాడు. చిన్నపిల్లలను సులభంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ఇలాంటి పుస్తకాలు ఆంగ్లంతో పోలిస్తే భారత భాషలో కొంచెం తక్కువే. ఉన్న కొంచెం ఎక్కువగా పట్టణాల్లో తప్ప పల్లెల్లోకి ప్రభుత్వ పాఠశాలలో పెద్దగా అందుబాటులో లేవు. ఈ వెలితిని తీర్చేందుకు 9 ఏళ్లుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాసు చెందిన వైజ్ఞానిక బృందం విశేషంగా కృషి చేస్తుంది. ఈ బృందం 2015 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాపులర్ సైన్స్ పుస్తకాలను రూపొందించి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా పంపుతూ ఉంది. ఇలా ఇప్పటి వరకు 3.20 లక్షల పుస్తకాల పల్లె ప్రాంతాల్లో 9,000కు పైగా బడులు పంపిణీ చేసింది. ఒక్క తెలుగులోనే 2.72 లక్షల పుస్తకాలు 6,000కు పైగా బడులు అందించి ఆ బృందము రాసిన, అనువదించిన పుస్తకాలకు బయటికి ప్రచురణకర్తలు ముద్రిస్తున్నారు. వారి నుంచి ఆ గ్రంథాలు సేకరించి ప్రభుత్వ బడులకు పంపిణీ చేస్తుంది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బడా సంస్థల ధన సహాయంతో ఈ పాపులర్ సైన్స్ పుస్తకాలను మరింతగా ఊపందుకుంది. 2026 కల్లా 50,000 మంది విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేయాలని ఈ బృందం లక్ష్యిస్తుంది.
పిల్లలకు వారి మాతృభాషలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా సరళంగా సైన్స్ విషయాలు నేర్పితే జీవితాంతము అవి వారి మెదడులో స్థిరంగా ఉంటాయి. ఈ గ్రంథాలు విజ్ఞాన శాస్త్రం పట్ల వారిలో ఆసక్తి పెంచి శాస్త్రవేత్తలుగా మారేందుకు స్ఫూర్తినిస్తాయి. ప్రభుత్వాల చొరవ అవసరము. భూమి గుండ్రంగా ఉంది. హాస్యభరితమైన సైన్సు నాటికి 3 అడుగుల్లోనే విశ్వాసము. భూమి తర్వాత ఎక్కడా? డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతము, రాకెట్ కథ, మానవుడి అంతరిక్ష పర్యటన చరిత్ర తదితర పాపులర్ సైన్సెస్ పుస్తకాలను ఐఐటి మద్రాస్ వైజ్ఞానిక బృందం తెలుగులో ముద్రించింది. పిల్లల్లోని వైజ్ఞానిక ప్రతిభను మేల్కొల్పడానికి ఇది చాలా తోడ్పడతాయని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. వీటి వల్ల విద్యార్థులలో తార్కిక బుద్ధి, వైజ్ఞానిక చింతన బలపడతాయని చెబుతున్నారు. అయితే 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్న మన దేశంలో కేవలం ఈ ఒక్క బృందమే చేసే కృషి ఏమాత్రమూ సరిపోదు. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి పాపులర్ సైన్స్ పుస్తకాలను విస్తృతంగా మాతృభాషలో అందుబాటులోకి తెస్తే భవిష్యత్తులో మన దేశము శాస్త్రాల కార్ఖానాగా అవతరించడానికి బాటలు పరుస్తాయి. ఇది సైన్స్కు సంబంధించింది. జస్ట్ మీరు పేపర్ చూసినాక మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఒకసారి వినండి. పేపర్ చూడడానికి చదవడానికి చాలా టైం పడుతుంది. అదే టైంలో స్పీడ్ పెట్టుకొని మీరు వింటే తొందరగా ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. చూద్దాము. నెక్స్ట్, యువతలో హింసోన్మాదము. యువతలో ఇప్పుడు హింసోన్మాదం అనేది పెరుగుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. అగ్గిపెట్టె ఇవ్వలేదని, సెల్ఫీ దిగుతుంటే అడ్డొచ్చారని, మొబైల్ వాడకుండా కట్టడి చేస్తున్నారని, ఇలాంటి చిన్న చిన్న కారణాలే ఆవేశానికి లోనవుతున్న యువత హత్యల దాకా వెళ్తుంది. మానసిక ఉద్వేగాలపై పట్టు కోల్పోయిన యువత హింసాత్మకంగా ప్రవర్తిస్తే సమాజ సుస్థిరతకే భంగం వాటిల్లుతుంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న హింసాత్మక ఘటనలు మానవ సంబంధాల్లోని ఉన్మాదము చొచ్చుకొస్తుందని హెచ్చరిస్తున్నాయి. గత డిసెంబర్ ఫరీదాబాద్లో 22 ఏళ్ల యువకుడు మద్యం కోసము డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్న తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు. పూణేలో 23 సంవత్సరాల యువకుడు తన ప్రేమకు అడ్డుపడుతుందని బెల్టుతో గొంతు నిమిలి ప్రేయసి తల్లి ప్రాణాలు తీశాడు. సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలన్న తండ్రి సలహా ఇచ్చాడని 23 ఏళ్ల యువతి గొంతు కోసి ఆయన్ను హతమార్చింది. ఇటీవల హైదరాబాద్ ఉదాంతంలో భుజం తగిలిందని ఆగ్రహించిన ఓ యువకుడు 3 స్నేహితులతో కలిసి ఓ టీనేజ్ను చంపేశాడు. మరొక సంఘటనలో పాత కక్షలకు ప్రతీకారంగా 4 యువకులు ఓ వ్యక్తిని చంపి రక్తం అంటిన చేతులు, కత్తులను చూపుతూ బైక్లపైన ఊరేగుతూ వీడియోలు తీసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఉన్మాదులతో హింసకు దిగడము, భౌతిక దాడులు, అమాయకమైన దూషణలు, మూటాలు కట్టడి వంటి దురాగతాలు పాల్పడుతున్న వారిలో 10 నుంచి 25 లోపే ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకిలా? సమాజంలో వేర్వేరు వ్యవస్థల పనితీరు మార్గదర్శకాలుగా నిలిచిన కుటుంబ వ్యవస్థ బలహీనపడటము యువతలో పెరిగిపోతున్న హింస ప్రవృత్తికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇతరులు మేలు కోరే స్వభావము, ఒడిదుడుగులకు తట్టుకునే సామర్థ్యత, నైతికత విలువలు వంటివి గుణాలను అలవాటు చేసే తొలి విద్యాలయాలు ఒకనాటి కుటుంబ పేరు పొందింది. ఇప్పుడు రకరకాల ఒత్తిళ్ల ప్రభావానికి గురి అవుతున్న ఆధునిక కుటుంబాల్లో సభ్యుల ప్రవర్తన నియంత్రించలేకపోతుంది. యువతకు తప్పుదారి పట్టిస్తున్న మరొక అంశము అరచేతిలో ఇమిడిన అంతర్జాలము. పగ, ప్రతీకారము, లైంగిక ఉన్మాదము, స్వేచ్ఛకు దుర్వినియోగం చేసే స్వభావం ఆధారంగా రూపొందించిన ఇంటర్నెట్ దృశ్యాలు యువతలో విపరీతమైన స్వభావానికి దారితీస్తున్నాయి. ఫలితంగా పెద్దల యజమాయిషిని లెక్క చేయకుండా సాంకేతిక వసతులను దుర్వినియోగంతో విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నాయి. దౌర్జన్యాన్ని పాల్పడమే హీరోయిజంలాగా తప్పుదారి పట్టిస్తున్న సహచరుల పాత్ర తక్కువేమీ కాదు. విద్యార్థులకు జీవన నైపుణ్యాలను అలవర్చాల్సిన విద్యాలయాలు మార్కులు, ర్యాంకులు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఫలితంగా సమస్యలు, సంఘర్షణాత్మక పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలో నేర్పించే వారు కరువై విద్యార్థులు సందిగ్ధంలో పడుతున్నారు. అలాంటి వారు నిజ జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు గందరగోళానికి గురవుతున్నారు. విశ్వసనీయత లేని సామాజిక మాధ్యమాల సమాచార యువతను తప్పుదారి పట్టిస్తుంది. సమాజం ఆమోదించని
ఆమోదించని కార్యకలాపాలు యువత ఆలోచనలో విషం నింపుతున్నాయి. మానసిక ఆరోగ్య లోపాలు తదితర వైఖరులు హింసాత్మక పోకడలకు కారణమవుతున్నాయి. సమిష్టి చర్యలే శరణ్యము. కుటుంబ పెద్దలు చిన్నప్పటి నుంచే పిల్లలకు మానసిక విలువలను వంట పట్టిస్తే వారిలో హింసాత్మక ఆలోచనలు తలెత్తవు. పెంపకం అనేది ఆపదలు ఎదురైనప్పుడు ఎందుకిలా చేశావని నిలదీసేయడం కాదు, రాబోయే సమస్యలను ముందుగానే పసికట్టి బాధ్యతాయుతమైన చర్చలతో వాటిని నిరోధించే నైపుణ్యాలను పిల్లలకు అలవాటు చేయడము, అవరోధాలను సమర్థంగా అధిగమించే ధైర్యాన్ని అలవర్చడము, అర్థవంతరమైన పెంపకము ఎదిగే క్రమంలో సత్ప్రవర్తనను వారే నేర్పుకుంటారని వదిలేయకుండా అవసరమైన ప్రతి సందర్భంలో పిల్లలకు దిశానిర్దేశం చేయడము పెద్దల కర్తవ్యము. ఇంట్లో పెద్దవాళ్ళు తమ బాగోగుల కోసమే పాటుపడుతున్నాయని గుర్తించే పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు. మొబైల్ వాడవద్దని యువతను కట్టడి చేయడం కన్నా వినోదాలతో పాటు విజ్ఞానము, విలువలు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించాలి. పనికిరాని అంశాలను దూరంగా ఉండేలాగా చూడడం సరైన పద్ధతి. విద్యా సంస్థలు హింసాత్మక చర్యలకు చెడు ఫలితాలు తెలియజేసి ఉద్వేగాలను అదుపులో పెట్టుకునే పద్ధతులను వివరించే సదస్సులను ఏర్పాటు చేయాలి. వాటి నిర్వహణ బాధ్యతలను విద్యార్థులకే అప్పగిస్తే వారిలో పరిణితి పెరుగుతుంది. విద్యా సంస్థల్లో ర్యాంకింగు కమిటీల తరహాలో హింసను నిరోధించే కమిటీల ఏర్పాటు మంచి ఫలితాలిస్తుంది. స్వచ్ఛంద సంస్థల సహాయంతో తల్లిదండ్రులు యువతను అవగాహన కల్పించాలి. అదుపు తప్పే పరిస్థితుల్లో హింసాత్మక చేష్టలకు పాల్పడుతున్న వారి ఆగడాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము చాలా ముఖ్యము. ఫిర్యాదులో ముందుకొచ్చే వారి పోలీస్ ప్రశ్నలతో వేధించకుండా ప్రోత్సాహకరంగా వ్యవహరించే ఎక్కువ మంది ప్రజలు సహకారము లభిస్తుంది. హింసాత్మక నేరాల దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చు. సామాజిక మాధ్యమాలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రెచ్చగొట్టే అంశాల్లో యువత ఆలోచనల్ని తప్పుదారి పట్టించడము సరికాదు. హింసకు చోటులేని ఆలోచనలు, నిర్ణయాలు, ఆవరణ వంటివి యువత సహజ స్వభావాలుగా మారాలి. ఇవి సమాజం పట్ల యువతలో ఉన్న మార్పుల గురించి ఇచ్చిండ్రు. ఈ 2 ఆర్టికల్నే ఇంపార్టెంట్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.